వరుస సైబర్ నేరాలతో కల్లూరు డివిజన్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కానీ ఒకటి కాదు, రెండు కాదు, మారిన కల్లూరు పేరు నేషనల్ వైడ్గా మారుమోగింది. ఇంకా ఈ జలక్ నుంచి గ్రామస్తులు బయటపడకముందే హనీ ట్రాప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఇంకెన్ని స్కామ్లు బయటకు వస్తాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ సైబర్ క్రైమ్ జరిగినా అందరి చూపు కల్లూరు డివిజన్ పైనే పడుతోంది. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ ముఠా అయ్యప్ప సొసైటీ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 90 కోట్ల మేర కొల్లగొట్టారు. ఇది బయటకు రావడంతో గత ఏడాది నవంబర్ 29న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టులతో ఈ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. అలాగే డిసెంబర్ 24న 547 కోట్ల మేర సైబర్ నేరం వెలుగు చూడగా ఇందులోనూ పోట్రు ప్రవీణ్ తో పాటు మూల అకౌంట్లు ఇచ్చిన 45 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనల నుంచి స్థానికులు తేరుకోకముందే మరో స్కామ్ కలకలం రేపుతోంది. కల్లూరు మండల కేంద్రంగా హనీ ట్రాప్ తో సైబర్ నేరగాళ్లు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు కొల్లగొట్టారని ప్రచారం సాగుతోంది. సుమారు 6 నెలల క్రితం హనీ ట్రాప్ జరగ్గా పలువురు ప్రముఖులు బాధితుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటం, కల్లూరు ప్రాంతవాసులు పలు సైబర్ నేరాల్లో నిందితులు కావటంతో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అయితే హనీ ట్రాప్ తో నష్టపోయినట్లు చెబితే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని సమాచారం. కానీ కోట్లల్లో మోసం కావడంతో పోలీసులు విచారణ చేపడుతూనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వెలుగు చూసిన సైబర్ నేరాల్లో ప్రధాన నిందితులు వారి సన్నిహితుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాల కోసం రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖలు పంపించారట అధికారులు. అంతేగాక నిందితుల్లో కొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. హనీ ట్రాప్ గురించి, సైబర్ క్రైమ్ గురించి బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడంపై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ స్పందించారు. డబ్బు కోల్పోయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి సత్తుపల్లి నియోజకవర్గం కేంద్రంగా జరుగుతోన్న వరుస సైబర్ క్రైమ్ మోసాలు సంచలనంగా మారుతున్నాయి. హనీ ట్రాప్ వ్యవహారంలో బాధితులు ముందుకు వస్తే తప్ప ఎవరిని టార్గెట్ చేశారన్న కీలక విషయాలు బయటకొచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.